హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ లైఫ్ అండ్ మోర్. అందరూ బాగున్నారా? ఈ బ్రిడ్జ్ ఏంటో గుర్తుపట్టారా? చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇది అటల్ పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ ఇన్ అహ్మదాబాద్. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండ్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేశారు. ఇది సబర్మతి రివర్ మీద కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దీని లొకేషన్ చాలా బాగుండింది. ఒక ఫ్యామిలీ ఒక ఈవినింగ్ అంతా స్పెండ్ చేయడానికి, హాయిగా గడిపి రావడానికి బాగుందనమాట. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. అరౌండ్ 70 రూపీస్ పడినట్టుంది పర్ హెడ్. సో ఇది ఒక 300 మీటర్స్ స్ట్రెచ్ బ్రిడ్జ్ అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరికి చక్కగా నడుచుకుంటూ అటు ఇటు రివర్ని చూసుకుంటూ చుట్టూరా పక్షులు అవి ఇవి ఎగురుతూ ఉంటే చాలా బాగుంది ఆ ఫీల్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. ఈ బ్రిడ్జ్ చాలా కలర్ఫుల్గా ఉంది. కన్స్ట్రక్షన్ కూడా బ్యూటిఫుల్ ఉందన్నమాట. అండ్ నైట్ వ్యూ ఇంకా బాగుంది. నైట్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. లేదా ఈవినింగ్ నుంచి నైట్ వరకు అక్కడ టైం స్పెండ్ చేస్తే మంచి టైం పాస్ ప్లస్ మనకి హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు నుంచి అటు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడే ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఉన్నాయి. సో పిల్లలతో వెళ్ళిన వాళ్ళు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇంకో సైడ్ ఒక సైడ్ ఏమో రివర్ పక్కనే ట్రాక్ లాంటిది ట్రాక్లా ఉందన్నమాట. వాక్ చేసుకున్న వాళ్ళు వాక్ చేస్తారు. బెంచెస్ వేశారు. చక్కగా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. ఇది నైట్ వ్యూ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ నుంచి మనకి చుట్టూరా చూస్తే మనకి సిటీ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడేమో మనకి సైక్లింగ్ ట్రాక్ ఉందన్నమాట. సో వీళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అక్కడ రెంట్కి సైకిల్స్ తీసుకొని నడిపించుకోవచ్చు. సో అరౌండ్ 1 అవర్కి తీసుకునేది ఉంది, ఇలా హాఫ్ అన్ అవర్కి తీసుకోవచ్చు, 1 అవర్కి తీసుకోవచ్చు, మన కన్వీనియన్స్ ప్రకారం. సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు సైక్లింగ్ చేసుకుంటూ చక్కగాను. అండ్ ఆ ఈవినింగ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది నాకు అక్కడ టైం స్పెండ్ చేయడం. సో ఒకవేళ ఎవరైనా అహ్మదాబాద్ విజిట్ చేస్తే మాత్రం ఈ ప్లేస్ని మిస్ అవ్వద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.